చేర్యాల పట్టణ కేంద్రంలో ఈరోజు సిపిఎం పార్టీ చేర్యాల నుండి బైరన్పల్లి వరకు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదల మల్లారెడ్డి వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. మల్లారెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 15న తెలంగాణ విమోచన దినం అధికారికంగా జరపాలని, అప్పుడు ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు వారి ప్రాణాలను లెక్క చేయకుండా బూర్జువా పెత్తందారి వ్యవస్థకు ఎందరో నాయకులు కులమత భేదాలు లేకుండా వారు ప్రాణత్యాగాలకు సైతం లెక్క చేయకుండా వారు తెలంగాణ కోసం పాటుపడ్డారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు అమరవీరుల త్యాగాలు మర్చిపోకుండా బైరన్పల్లి బుర్జును చారిత్రాత్మక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. అదేవిధంగా స్వాతంత్ర్య సమరయోధులకు పెన్షన్లు వారికి ఇల్లు కట్టించి వారిని గౌరవించాలని ఆయన అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణ విమోచన దినాన్ని వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ బీజేపీలు తమ అధికార దాహం కోసం అమరవీరుల త్యాగాల్ని విస్మరించారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించారని ఆయన తెలిపారు. కమ్యూనిస్టు పార్టీల కమ్యూనిస్టు నాయకుల పోరాటాలతోనే తెలంగాణకు న్యాయం జరిగిందని ఆయన అన్నారు. అందుకే అలాంటి అమర త్యాగాలను స్మరించుకుంటున్నామని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చేర్యాల మండల కార్యదర్శి వెంకట్ మావో, పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, మద్దూరు మండల అధ్యక్షుడు ఆలెటి యాదగిరి, రాళ్లబండి భాస్కర్, పోలీసు శ్రీహరి మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల అమరవీరుల సంస్మరణ సభలు జరుగుతున్నాయి. ఈరోజు బైరాంపల్లి అమరవీరులను స్మరిస్తూ చేర్యాల నుండి సైకిల్ మోటారు ర్యాలీ ద్వారా బైరాంపల్లికి చేరుకోవడం జరుగుతుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీర బైరాంపల్లిది ప్రముఖ పాత్ర. ఒకే రోజు నైజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో 116 మంది మరణం చెందినటువంటిది బైరాంపల్లి ఘటన. ఆ బైరాంపల్లిలో జరిగిన ఘటనను సిపిఎం పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఎర్రజెండా నాయకత్వంలో అమరవీరులను స్మరిస్తూ, బైరాంపల్లి పోరాట యోధులను స్మరిస్తూ ఈ సభలు జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా బైరాంపల్లి అమరయోధుల సంస్మరణ సభను సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. వాస్తవంగా బైరాంపల్లి అమరవీరులు, అలానే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సిపిఎం పార్టీ వారసత్వం. ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగినటువంటి పోరాటంలో ఎర్రజెండా నాయకత్వంలో జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి నైజాం రజాకర్లకు వ్యతిరేకంగా ఆ పోరాటంలో ఎర్రజెండా మాత్రమే పాల్గొన్నది. ఎర్రజెండా నాయకత్వంలో జరిగినటువంటి పోరాటంలో ఈ తెలంగాణలో 4500 మంది వీర మరణం పొందినటువంటిది ఉంది. 10 లక్షల ఎకరాల ప్రజలకు భూములు వంచినటువంటి చరిత్ర ఎర్రజెండది. 4000 గ్రామాలను విముక్తి చేసి ప్రజా రాజ్యాలుగా ఏర్పాటు చేసినటువంటిది ఎర్రజెండా. ఈ చరిత్రను వక్రీకరించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. ఇది హిందూ ముస్లిం కొట్లాటగా ఇవాళ చిత్రీకరించేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. ఇది శుద్ధ తప్పు. ఏదైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినటువంటి 1946, 51 వరకు జరిగిందో ఆ రోజు బీజేపీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రోజు ఈ మతోన్మాదులు లేనటువంటిది ఉంది. ఈ పోరాటం అంటేనే బీజేపీకి తెలియనటువంటిది. ఇప్పుడు చరిత్ర వక్రీకరిస్తున్నారు. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆ రోజు నైజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ముస్లిం నాయకులు కూడా పాల్గొన్నటువంటిది ఉంది. కామ్రేడ్ మోయినుద్దీన్, సోయబుల్లా ఖాన్, షేక్ బందకి లాంటి అనేక మంది ముస్లిం నాయకులు కూడా ఆ రోజు రజాకర్లకు వ్యతిరేకంగా, ఆ ముస్లిం రాజులకు వ్యతిరేకంగా పోరాటం జరిగిన దాంట్లో ఉన్నది. భూములు పంచిన దాంట్లో వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందుకోసమే ఈ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఎర్రజెండా నాయకత్వంలో జరిగింది. ఇది చరిత్రను ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే తరాలకు అందించడానికే ఇవాళ సిపిఎం పార్టీ కంకణం కట్టుకొని ఈ సంస్మరణ సభలు నిర్వహిస్తున్నాం. రాబోయే కాలంలో ఎర్రజెండా సిపిఎం ఇచ్చేటువంటి పోరాటాలలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.